మొన్న మే 17వ తారీఖున మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మన ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ దేశీయంగా తయారు చేసిన యాంటీ కోవిడ్-19 ఔషధాన్ని మొదటి బ్యాచ్ రిలీజ్ చేశారు. ఈ ఔషధం పేరు 2DG. 2DG అంటే 2-డియాక్సీ డి గ్లూకోజ్ అని అర్థం. ఈ ఔషధం DRDO వాళ్ళ ఆధ్వర్యంలో తయారు చేయబడింది. DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. యాక్చువల్గా హైదరాబాద్కు చెందిన రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు కూడా దీనికి సహకరించారు. DRDO సంస్థతో అనుబంధం ఉన్న ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ వాళ్ళు పూర్తి స్థాయిలో దీన్ని తయారు చేశారు. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మే 1వ తారీఖున దీన్ని వాడవచ్చని సిఫార్సు చేయటంతో ఇది ఇప్పుడు రిలీజ్ అయింది. DGCI వాళ్ళు సిఫార్సు ఇచ్చారంటే అది ఇంకా పేషెంట్ల మీద వాడొచ్చని. సాధారణ స్థాయి నుంచి ఎక్కువగా కోవిడ్ సోకిన పేషెంట్స్లో ఈ డ్రగ్ పనిచేస్తుందని కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే 2DG అనేది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలి. 2DG ఔషధం అనేది, ఈ డ్రగ్ అనేది వైరస్ సోకిన కణాల్లోకి వెళ్ళి పెరిగిపోతుంది. వైరస్ పునరుత్పత్తి కాకుండా, సంశ్లేషణ కాకుండా, వైరస్ శక్తి పెరగకుండా నిరోధిస్తుందన్నమాట. దీనివల్ల కోవిడ్-19 పేషెంట్స్కి వైరస్ అనేది ఎక్కువగా పెరగకుండా, కణాలు ఎక్కువగా ఉత్పత్తి కాకుండా ఈ 2DG అనే డ్రగ్ హెల్ప్ చేస్తుందన్నమాట. ప్రభుత్వ సమాచారం ప్రకారం కోవిడ్-19తో ఆసుపత్రిలో సోకిన వాళ్ళకి ఈ డ్రగ్ వాడితే, ముఖ్యంగా 2వ రోజు 3వ రోజు తర్వాత ఈ డ్రగ్ వాడితే వాళ్ళ ఆక్సిజన్ అవసరాలు కూడా తగ్గి, మెడికల్ యూజ్ ఆక్సిజన్ కూడా వాళ్ళకి అవసరం తగ్గే అవకాశం ఉందంట. అయితే మనందరికీ తెలుసు, 2020లో కోవిడ్-19 వచ్చినప్పుడు హైదరాబాద్కి చెందిన CCMB, సెంట్రల్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళ సహకారంతో DRDOలో ఉన్న సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ వీళ్ళందరూ దీనిపైన ప్రయోగాలు జరిపారు. ప్రయోగాలు జరిపి కోవిడ్-19కి కారణమైన కరోనా వైరస్ కానీ మరియు ఇతర వైరసెస్ కానీ పెరుగుదల నిషేధించేందుకు ఎలాంటి డ్రగ్ అయితే బాగుంటుందని చెప్పి దాని మీద రీసెర్చ్ చేసి రకరకాల క్లినికల్ ట్రయల్స్ జరిపి అక్కడ మే 2020లో DGCI యొక్క డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని 2వ దశలో ట్రయల్స్ కూడా జరిపారనమాట. వీటన్నిటిలో సక్సెస్ అయిన తర్వాత చివరికి 2DG భద్రత గల డ్రగ్ కాబట్టి దాన్ని వాడొచ్చు అని చెప్పి ఇప్పుడు పర్మిషన్ వచ్చింది. సో దీనివల్ల లాభాలు ఏంటంటే, ఈ డ్రగ్ వల్ల మనకి ఇప్పుడు ఆక్సిజన్ సప్లై తగ్గినా సరే పేషెంట్స్ని కాపాడే అవకాశం ఉండొచ్చు. ఈ డ్రగ్ని సులభంగా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ డ్రగ్ అనేది పౌడర్ రూపంలో వస్తుంది కాబట్టి దీన్ని నీటిలో కరిగించి నోటి ద్వారా కూడా అందించవచ్చు. సో ఈ 2DG అనే డ్రగ్ అందించిన DRDO వాళ్ళకి ఒకసారి సెల్యూట్ చెప్దాం.